భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చల రోడ్ మ్యాప్ కొలిక్కి వచ్చిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. జైపూర్లో పర్యటిస్తున్న ఆయన ట్రేడ్ డీల్ పై మాట్లాడారు. ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోడీ విజన్లో ఇది ముందడుగు అన్నారు వ్యాన్స్. అమెరికాతో పాటు భారత్ కూడా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రధాని మోడీ టఫ్ నెగోషియేటర్ అంటూ ప్రశంసించారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ను తాము భాగస్వామిగానే చూస్తామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై 26% టారిఫ్ వేశారు. తర్వాత దానిపై 90 రోజుల మారిటోరియం విధించారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్కు టారిఫ్ల ముప్పు తొలగిపోతుంది. గతంలో డీల్ ఉన్నప్పటికీ అందులో చాలా లోపాలున్నాయని అమెరికా అంటోంది. భారత్ తమ వ్యవసాయ ఉత్పత్తులపై 100% వేస్తోందని, వాటిని తగ్గించాలని కోరుతోంది. మిగిలిన ఉత్పత్తులపై కూడా పన్నులు తగ్గించాల్సిందేనని అంటోంది. ఇప్పటికే భారత్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గించింది. ట్రేడ్ డీల్ కుదిరితే మరికొంత మేర పన్నుల్లో కోత వేయాల్సి ఉంటుంది. అమెరికా, భారతదేశం రెండూ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు జేడీ వ్యాన్స్ తెలిపారు. ట్రంప్ ప్రధాని మోడీ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా వాణిజ్య ఒప్పందం ఓ కీలకమైన అడుగు అని అన్నారు. ఇరు దేశాల వాణిజ్య చర్చల కోసం నిబంధనలను ఖరారు చేసినట్లు చెప్పారు. Failed ideas. He wants America to grow. He wants India to grow. And he wants to build a future with our partners all over the globe. We want to build a bright new world, one that's constantly innovating, one that's helping people to form families, making it easier to build, invest, and trade together in pursuit of common goals. Now, I believe that our nations have much to offer one another. In our meeting yesterday, Prime Minister Modi and I made very good progress on all of those points. And we are especially excited to formally announce that America and India have officially finalized the terms of reference for the trade negotiation. I think this is a vital step. Thank you. President Trump rejected